హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. హోలీ స్పెషల్గా నిన్నొచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ని షేర్ చేశాను కదా. ఈరోజు నేను పాపిడి చాట్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే కొద్దిగా ఓపిక పడి ఈ పాపిడి చాట్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్త్ సైడ్ స్ట్రీట్ ఫుడ్లో ఇదొక చాలా ఫేమస్ ఫుడ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి బయట చేసుకున్న కన్నా మరింత రుచిగానే ఉంటుందండి. ఈ పాపిడి చాట్ రెసిపీని స్టెప్ బై మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పాపిడీలు చేసుకోవడానికి ఒక పళ్ళెం తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసానండి. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోన 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పిండి కలిపాక ఆయిల్ వేసుకొని కాస్త ముద్దలా అవ్వాలి. ముద్దలా కాకపోతే మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పాపిడీలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఏమాత్రం పిండి లూజ్ అయిపోయిందంటే పాపిడీలు మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని 5 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. చక్కగా ఈ పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి. పిండి కలుపుకునిలోనే ఉంటుందండి. పిండి ఈ విధంగా కలుపుకుంటే పాపిడీలు క్రిస్పీగా వస్తాయి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టేశాక ఆ తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఈ విధంగా చపాతీలో ఒత్తుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి పాపిడీలు. ఇలా ఒత్తుకున్న చపాతీని ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకోకపోతే పూరీలా పొంగుతాయి అన్నమాట. అందుకే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా షార్ప్గా ఉండే బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పాపిడిలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా కట్టర్ ఉంటే కట్టర్తోటైనా కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేసి మిగతా పిండిలో కలిపేసి మిగతా పిండి అంతా కూడా ఈ విధంగా పాపిడిలా చేసుకోవాలన్నమాట. పాపిడీలు అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఇలా క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి. లేదంటే పాపిడీలు డ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి కాగనివ్వాలండి. ఆయిల్ కాస్త మీడియం హీట్ అయ్యాక ఇందులో ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పాపిడీలను యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఎక్కువగా వేసేయకుండా ఆయిల్లో పట్టే అన్ని పాపిడీలు యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పాపిడీల్ని ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులు కలుపుతూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే లేదో తెలుసుకోవాలంటే ఆయిల్లో వచ్చే బబుల్స్ కాస్త స్లో అవుతాయి. అలానే వేయించుకునేటప్పుడు గరిటతో కలుపుతాం కదా, ఆ టైంలో మనకి క్రిస్పీగా అనిపిస్తాయండి. కాస్త గలగలమంటాయి అనమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసి ఒక జాలి గరిటలో వేసుకొని ఆయిల్ అంతా కూడా ఈ విధంగా దులిపేశారంటే చక్కగా కడాయిలో పడిపోతుంది. వీటిని టిష్యూన్న పేపర్ ప్లేట్లో కానీ లేదంటే ఒక బౌల్లో వేసుకొని మిగతా పాపిడీలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవడమే. మంచి కలర్లోకి ఫ్రై అయ్యాయి కదా. ఒకటి విరిచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. పాపిడి ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కుదిరితేనే పాపిడి చాట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇమ్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలండి. పాపిడి చాట్ కావని బఠానీ చాట్ కావని దేనికైనా ఇమ్లీ చాట్ గ్రీన్ చట్నీ చాలా ఇంపార్టెంట్. అవి 2 ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 100 గ్రాముల వరకు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే చక్కగా నానిపోయింది. మీకు వెంటనే చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు పోసి చక్కగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో పాటు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చింతపండుని స్ట్రైన్ చేసుకోవాలండి. ఇందులో ఉండే నార్లు ఏవైనా చిన్న చిన్న తొక్కలు ఏవైనా ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతాయి. చక్కగా ఈ విధంగా తీసుకున్న చింతపండు గుజ్జుని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోన ఈ చింతపండు పల్పు అంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం వచ్చేసి 1.5 కప్పు వరకు వేసాను. మీరు సగం బెల్లం సగం పంచదార అయినా వేసుకోవచ్చు. నేను మొత్తంగా బెల్లం యాడ్ చేసుకొని ఈ ఇమ్లీ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగా కుదిరిందనమాట. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం అంతా బాగా కరగనివ్వాలండి. కరిగేగా కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది, కాస్త దగ్గర పడుతుంది కూడా. ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. ముందుగా వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక చివరిలో 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పొడి వేసుకొని మొత్తంగా ఒకసారి కలిపి 2 నిమిషాలు ఉడికించుకున్నారంటే కాస్త దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ కట్టేస్తే చల్లారేక మరి కాస్త దగ్గర పడుతుంది అనమాట. చూసారు కదా, ఇమ్లీ చాట్ వచ్చేసి అచ్చం స్ట్రీట్ సైడ్ మనకి సర్వ్ చేస్తాడు కదా చాట్ తోటి, అదే విధంగా ఉంది కదా. చల్లారేక మరి కాస్త దగ్గర పడుతుందండి. టేస్ట్లో బాగా కుదిరిందనమాట. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా. ఈ ఇమ్లీ చాట్ని గాజుసీసాలో స్టోర్ చేసుకొని 4 రోజుల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే చక్కగా ఫ్రెష్గానే ఉంటుంది, పాడేమీ కాదు. ఏ చాట్కైనా
ఇమ్లీ చట్నీ, గ్రీన్ చట్నీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి బఠానీ చాట్నీ ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ బఠానీ చాట్నీ సింపుల్గా చేసుకోవచ్చండి. సింపుల్ వేలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నేను ఉదయాన్నే బఠానీలు నానబెట్టుకున్నాను. 1 కప్పు వరకు చక్కగా సాయంకాలంకి నానిపోయండి. వాటర్ అన్నీ ఉంచేసి ఒకసారి బఠానీలని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి. ఒక పెద్ద బంగాళదుంపలని ఒకటి తీసుకున్నాను అనమాట. అది తొక్క తీసేసి కట్ చేసి వేసాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా కట్ చేసి ఇందులో వేసాను. వీటికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసాను. ఇవన్నీ ములిగేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే చక్కగా మనకి బఠానీలు ఉడికిపోతాయండి. పొటాటో, ఉల్లిపాయ ముక్కలు అంటే చక్కగానే ఉడికిపోతాయి. బఠానీ మాత్రం మ్యాష్ అయ్యేటట్టు ఉడకాలన్నమాట. అంటే మనం చేతితో ఇలాగా మ్యాష్ చేస్తే మ్యాష్ అవ్వాలి. అంతవరకు మనం ఈ బఠానీని ఉడికించుకోవాలి. లేదు ఉడకలేదు అంటే మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిస్తే చక్కగా ఉడికిపోతాయి. ఇందులో ఉండే బంగాళదుంపల్ని గరిటతో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి చాట్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చాట్కి తడక పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ట్రాన్స్పరెంట్గా అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసాను. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చొప్పున వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, అలానే ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మంటని పూర్తిగా లో చేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప బఠానీ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ తడకాలో బఠానీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బఠానీ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మరికొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి బఠానీ చాట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఎక్కువ థిక్గా అయిపోయినా, ఎక్కువ లూజ్గా అయిపోయినా బఠానీ చాట్ అంత బాగోదన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు చివరిగా మనం కొత్తిమీర తురుము వేసుకోవాలి. కాస్త కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ కట్టేస్తే మనకి బఠానీ చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడిగా పాపిడి పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి స్వీట్ కర్డ్ని చేసి చూపించిపోతున్నానండి. స్వీట్ కర్డ్ అంటే ఏమీ లేదు, కమ్మగా ఉండే పెరుగు తీసుకోవాలి. అస్సలు పుల్లగా ఉండకూడదు. పెరుగులోన 3 స్పూన్ల వరకు నేను పంచదార వేసాను. మీరు పంచదార పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసాను కాబట్టి కరిగేంత వరకు ఒకసారి కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేశాను. కరిగాక ఈ విధంగా ఒకసారి బాగా గరిటతో కలుపుకుంటే ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మనకి స్వీట్ కర్డ్ రెడీ అయిపోయినట్లేని. ఇప్పుడు గ్రీన్ చట్నీ చేసి చూపించబోతున్నాను. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుదీనా ఆకులు కంటే ఎక్కువగా కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. అలానే 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు వేసాను. దీనికి బదులుగా మీరు వేయించిన శనగపప్పు వేసుకోవచ్చు, లేదు అంటే వాటర్ మెలన్ సీడ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ పోసేసి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టేని. ఈ గ్రీన్ చట్నీ చాట్లోకి చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. అన్నీ కూడా మనం సిద్ధంగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాపిడి చాట్ ప్లేటింగ్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 4 పాపిడిల్ని దానిపైన పెట్టి వేడిగా ఉండే బఠానీ చాట్ని పాపిడిల పైన వేస్తే పాపిడిలు కాస్త సాఫ్ట్గా, క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు 1 బై 1 లైన్గా వేసుకోవచ్చండి మనం ప్రిపేర్ చేసినవన్నీ కూడా. ముందుగా నేను గ్రీన్ చట్నీ వేసాను, ఆ తర్వాత స్వీట్ కర్డ్ వేసాను, అలానే ఇమ్లీ చట్నీ కూడా దీనిపైన వేసానండి. ఇమ్లీ చట్నీ, గ్రీన్ చట్నీ ఇవన్నీ వేస్తే చాట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తురుము ఇవన్నీ వేసుకోవచ్చు. అలానే కొద్దిగా కారంగా కావాలంటే కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర హల్దీరాము ఆలు భుజియా ఉంటే అది కాస్త వేసాను, లేదంటే మీ దగ్గర సన్న సేవ్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. సేవ్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే దీనిపైన మీరు చాట్ మసాలా, కారపొడి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలానే నచ్చిందండి. నాకు ఎంత నచ్చిందో నా ఎక్స్ప్రెషన్లోనే మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైనా మీరు స్పెషల్గా స్నాక్ చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి. అన్నీ ఒకే రోజు చేయడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే ముందు రోజు పాపిడీలు, ఇమ్లీ చట్నీ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మరుసటి రోజు పాపిడీ చాట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. మన ఛానల్లో ఉండే స్నాక్ రెసిపీస్ అన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.